సమాజంలో ఒక వ్యక్తిగా మనం కొన్ని బరువులు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. కొన్ని కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి చేయడం చేయకపోవడం మన వ్యక్తిగత నిర్ణయం. అటువంటి వాటి గురించి మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎలా చెప్పాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ కూడా చేయడానికి ప్రయత్నించండి. ఆ కామెంట్ ఇంగ్లీష్లో ఉంటే ఇంకా మంచిది. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే షేర్ కూడా చేయండి. మనం మోడల్ ఆక్సిలరీస్ ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ప్రాసెస్లో మే, మైట్, క్యాన్, కుడ్ ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకున్నాం. ఈ రోజుటి వీడియోలో మరో రెండు మోడల్ ఆక్సిలరీస్ అయిన షుడ్ అండ్ మస్ట్ని ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయడం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. షుడ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం డ్యూటీస్ ఆర్ ఆబ్లిగేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. డ్యూటీ అంటే కర్తవ్యము, ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, నిర్బంధం చేయడం అని అర్థం వస్తుంది. సో మన డ్యూటీస్ గురించి కానీ ఆబ్లిగేషన్స్ గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు షుడ్ని ఉపయోగించాలి. అదేవిధంగా ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్, గతంలో భవిష్యత్తు గురించి మాట్లాడాడు అని చెప్పేటప్పుడు మనం షుడ్ని ఉపయోగించాలి. ఈ రెండు సందర్భాల్లో ముఖ్యంగా మనం షుడ్ని ఉపయోగిస్తాం. మస్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్స్. నెసెసిటీ అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పేటప్పుడు మస్ట్ని ఉపయోగిస్తాం. ఆర్డర్ ఆఫ్ ది స్పీకర్. స్పీకర్ అంటే వక్త, మాట్లాడే వ్యక్తి. మాట్లాడే వ్యక్తి చేసిన ఆజ్ఞలు, ఆర్డర్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం మస్ట్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా స్ట్రాంగ్ పాసిబిలిటీ. చూడండి, పాసిబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ మైట్ని ఉపయోగిస్తామని చెప్పాము, కెన్ని, కుడ్ని ఉపయోగిస్తాం అని కూడా చెప్పాము. అదేవిధంగా మస్ట్ని కూడా ఉపయోగిస్తాం. మస్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే స్ట్రాంగ్ పాసిబిలిటీ అయి ఉండాలి, అంటే ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు మనం మస్ట్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా డిటర్మినేషన్ అంటే ఒక నిర్ణయానికి రావడం. ఒక నిర్ణయానికి వచ్చాడు అని చెప్పేటప్పుడు మనం మస్ట్ని ఉపయోగిస్తాం. ఇన్ని విధాలుగా మనం షుడ్ అండ్ మస్ట్ని మనం ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డ్యూటీ గురించి మాట్లాడుతున్నామా, నెసెసిటీ గురించి మాట్లాడుతున్నామా, లేదా స్ట్రాంగ్ పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నామా అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. If we want to make sentences by using should and must, we have to remember the small structure. Subject plus should or must plus V1 plus object. చూడండి, వీటిని గుర్తుపెట్టుకోవడానికి అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. వి అనేది V1 మీన్స్ వెర్బ్ బేస్ ఫామ్. షుడ్ ఆర్ మస్ట్ సందర్భాన్ని బట్టం ఏదో ఒకటి మనం ఉంచుతాం. చూడండి, ఈ స్ట్రక్చర్ ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చేశాను. మనం ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. You should go to office on time. Subject you should V1. Go to office అనేది ఆబ్జెక్టివ్. on time means టైం రిప్రజెంట్ చేస్తుంది. You should go to office on time అంటే అర్థం నువ్వు ఆఫీస్కి సరైన సమయానికి వెళ్ళాలి. ఒక ఉద్యోగిగా అది నీ బాధ్యత. You should go to office on time అంటే తన యొక్క బాధ్యతను మనం గుర్తు చేస్తున్నాము అని దాని అర్థం. He told me that I should go there. అతడు చెప్పాడు. చూడండి, told అనేది V2. tell, told, telling, tells. So this is in the past tense. He told me. అతడు చెప్పాడు. ఏం చెప్పాడు? I should go there. నేను అక్కడికి వెళ్ళాలని అతడు నాకు చెప్పాడు. చెప్పడం అనే పని జరిగిపోయింది. సో దీని అర్థం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళాలి అని అతడు నాకు చెప్పాడు అంటే గతంలో చెప్పాడు. ఇంకా You must follow our instructions. You must follow our instructions. Subject, helping verb, V1. Our instructions అనేది object. Instruction, noun. Instructions, plural noun. Our instructions, మా సూచనలు. Your instructions, మీ సూచనలు. His instructions, అతని సూచనలు. సో ఇక్కడ అర్థం ఎలా వస్తుందంటే యూ మస్ట్ ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే నువ్వు ఖచ్చితంగా మా సూచనను పాటించాలి.
నువ్వు ఖచ్చితంగా మా సూచనలు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయర్ని, ఎంప్లాయీకి ఎలా చెప్తానంటే నేను ఏవైతే సూచనలు ఇస్తానో ఆ సూచనలు నువ్వు ఖచ్చితంగా పాటించాలి, లేదంటే యూ విల్ గెట్ ఫైర్డ్, అంటే జాబ్లో నుంచి తీసేస్తాము అని దాని అర్థం. నెక్స్ట్, నో వన్ మస్ట్ స్మోక్ హియర్. నో వన్ అనేది సబ్జెక్టు, మస్ట్ హెల్పింగ్ వెర్బ్, స్మోక్ అనేది మెయిన్ వెర్బ్, హియర్ అనేది ఒక యాడ్ వెర్బ్, ప్లేస్ని రిప్రజెంట్ చేసే యాడ్ వెర్బ్. నో వన్ మస్ట్ స్మోక్ హియర్ అంటే దీని తెలుగు అర్థం ఎవరు కూడా ఇక్కడ పొగ తాగకూడదు, ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ పొగ తాగకూడదు అని దాని అర్థం. నో వన్ ఇట్ సెల్ఫ్ గివ్స్ నెగిటివ్ మీనింగ్. సో మనం మస్ట్కి నాట్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెగిటివ్ అర్థం ఇచ్చే ప్రొనౌన్ ఇక్కడ ఉంది కాబట్టి మస్ట్ నాట్ అని అనాల్సిన అవసరం లేదు. నో వన్ మస్ట్ స్మోక్ హియర్ అంటే అర్థం ఎవరు కూడా ఇక్కడ పొగ త్రాగకూడదు. చూడండి, కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఏంటి పొగ తాగకూడదు, ఎవరు కూడా ఖచ్చితంగా పొగ తాగకూడదు అంటారు, ఎందుకంటే అక్కడ ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి దగ్గర ఇటువంటి సెంటెన్సెస్ రాస్తూ ఉంటారు. నెక్స్ట్, షీ మస్ట్ బి రిచ్ అంటే దీని అర్థం ఆమె ఖచ్చితంగా ధనవంతురాలు అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఆవిడ నీట్గా మంచిగా శారీ కట్టుకొని మంచిగా ఎక్కువగా నగలగట్ట పెట్టుకుంది అనుకోండి, ఎవరైనా చూడగానే ఏమనుకుంటారు, ఆమె ఖచ్చితంగా ధనవంతురాలు అని అనుకుంటారు. అటువంటి సందర్భాల్లో మనం ఇలా చెప్పవచ్చు, ఎలా అంటే షీ మస్ట్ బి రిచ్, ఆమె ఖచ్చితంగా ధనవంతురాలు అవుతుంది. అంటే అక్కడ పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే మనకి అలా కనిపిస్తుంది కాబట్టి ఆవిడ, మనం అలా. అండ్ ది నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఐ మస్ట్ హెల్ప్ మై ఫ్రెండ్. ఐ సబ్జెక్ట్, మస్ట్ హెల్పింగ్ వెర్బ్, హెల్ప్ అనేది మెయిన్ వెర్బ్, మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్, ఫ్రెండ్ అనేది నౌన్, మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. మై ఫ్రెండ్ నా స్నేహితుడు, యువర్ ఫ్రెండ్ మీ స్నేహితుడు, మా స్నేహితుడు ఆర్ ఫ్రెండ్ ఆమె స్నేహితుడు, హెర్ ఫ్రెండ్, లైక్ దట్. ఐ మస్ట్ హెల్ప్ మై ఫ్రెండ్ అంటే అర్థం నేను ఖచ్చితంగా మా స్నేహితుడికి సహాయం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు కష్టాల్లో ఉన్నాడు, నేను సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నాను, అప్పుడు నేను ఒక నిర్ణయానికి రావచ్చు, ఏంటంటే నేను ఖచ్చితంగా నా స్నేహితుడికి సహాయం చేయాలి. సో దట్ ఈస్ మై డిటర్మినేషన్. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఎ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్, సెకండ్ వన్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్, థర్డ్ వన్ నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్, ఫోర్త్ వన్ ఆర్డర్ ఆఫ్ ది స్పీకర్, ఫిఫ్త్ వన్ స్ట్రాంగ్ పాసిబిలిటీ అంటే ఆమె ధనవంతురాలు ఖచ్చితంగా అయి ఉంటుంది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ ఏ డిటర్మినేషన్. లైక్ దట్ we use should and must. There is a sentence at the bottom that is every Indian dash respect the Indian flag. ఇక్కడ should ఉపయోగించాలా must ఉపయోగించాలా ఒకసారి ఆలోచించండి. We can use should or must, మనం ఏదైనా ఉపయోగించవచ్చు. ఎలా అంటే మనం ఈ వాక్యాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఎవ్రీ ఇండియన్ షుడ్ రెస్పెక్ట్ ది ఇండియన్ ఫ్లాగ్ అంటే ప్రతి భారతీయుడు భారతీయ జెండాని గౌరవించాలి. అంటే నా దృష్టిలో ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం ఏంటంటే భారతీయ జెండాని గౌరవించడం. అదే భారత రాజ్యాంగం దృష్టిలో మనం మాట్లాడాలంటే ఎవ్రీ ఇండియన్ మస్ట్ రెస్పెక్ట్ ది ఇండియన్ ఫ్లాగ్, ప్రతి భారతీయుడు భారతీయ జెండాని ఖచ్చితంగా గౌరవించాలి. మనం గౌరవించకపోయినా పర్వాలేదేమో కానీ అగౌరవపరిస్తే రాజ్యాంగం ప్రకారం మనం శిక్షార్హులం అవుతాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షుడ్ అండ్ మస్ట్. షుడ్ని మస్ట్ని ఇన్ని విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ని తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు, ఐ డోంట్ నో వై, దట్స్ అబ్సల్యూట్లీ యువర్ విష్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ spending your valuable time. Thanks for watching this video till the end. Thank you so much. This is DPN, your well wisher, signing out until we meet again.